ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నారా? మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీ మధ్యకు తీసుకుని రావాలని మేము ఆశపడుతూ ఉన్నాం. వీక్షించినందుకు, చూస్తున్నందుకు మేమెంతగానో ప్రభువును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయంలో ప్రత్యేకమైన దేవుని మాటను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దెస్సలోనికు రాసిన పత్రిక 5వ అధ్యాయము. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యము ఎవరైతే కోల్పోయి ఉంటారో వారికి ధైర్యాన్ని ఇవ్వండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. బిడ్డలారా, ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయారో తిరిగి వారికి ధైర్యాన్ని ఇవ్వాలి మనం. ఎవరైతే అధైర్యంతో ఉంటారో, ఓ సహోదరి సహోదరుడా, నీ కళ్ళ ముందు, నీ చుట్టూ, నీ ప్రక్కన నీతో మాట్లాడేవారు, నీ కొలీగ్స్, నీతో మాట్లాడేవారు, నీ ఫ్రెండ్స్, నీతో మాట్లాడేవారు, నీ ఇరుగు పొరుగు వారు, నీతో మాట్లాడుతున్నవారు, నీ చుట్టూ ఉన్నవారు ఒక్కొక్కసారి ధైర్యాన్ని కోల్పోతుంటారు. ఒక్కొక్కసారి అధైర్యంతో ఉంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నీతో చెప్తున్నాడు, నీ చుట్టూ ఉన్నవారు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. నువ్వు ధైర్యాన్ని ఇవ్వాలి. కొంతమంది నేనున్నాను అని చెప్తారు. కష్టం రాగానే, శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే నేనున్నాను అని చెప్పినవాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కొంతమంది అంటారు డబ్బును చూపించి ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటారు. కానీ డబ్బు శాశ్వతం కాదు. ఆ ధైర్యము డబ్బును బట్టి అయితే ఆ ధైర్యం అధైర్యంగా మారిపోద్ది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నాకు కల్పించాడు. దేవుడు నీకు నాకు ఒకటి ఇచ్చాడు, దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనము ధైర్యం తెచ్చుకొని ఇతరులకు దేవుని వాక్యాన్ని చూపించి వాళ్ళకు మనం ధైర్యాన్ని ఇవ్వాలి. నీ జీవితంలో అనేక సార్లు, అనేక సందర్భాల్లో నీవే ధైర్యాన్ని కోల్పోయి ఉంటావు. నీకున్న పరిస్థితిని బట్టి, నీ కుటుంబంలో జరిగిన విషాదకరమైన పరిస్థితులను బట్టి చాలాసార్లు ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావు. ఈ 2026 సంవత్సరమున ఈ మే నెల ఈ 21వ తేదీ నాడు ఈ రాత్రి వేళ దేవుడినితో చెప్తున్న మాట, నీవు ఉన్నంతకాలం, నీవు జీవించినంతకాలం నీతో ఉండేది ధైర్యమే. ఆ ధైర్యం ఏమిటి అనంటే, నీ ముందర నడుచు దేవుడైన యెహోవాయే నీ ధైర్యం. ప్రైజ్ ద లార్డ్. మన ముందర నడుచువాడు మన దేవుడైన యెహోవా. మన కుడి ప్రక్కన, మన ఎడమ ప్రక్కన, మన చుట్టూ మనల్ని ఆవరించి ఉన్నాడు మన దేవుడైన యెహోవా. ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు. ఆయన సమర్థుడు. నీ పరిస్థితిని ఆయన చక్కదిద్దగలడు. నీ స్థితిని ఆయన మార్చగలడు. ఓటమిలో ఉన్న నీ జీవితాన్ని విజయం వైపు తీసుకుని వెళ్ళి విజయ పతాకం నీ చేతిలో పెట్టి విజయ బోరధ్వనితో నిన్ను ఊరేగించబోతున్నాడు. విజయోత్సవముతో నిన్ను ఊరేగించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోవా? కష్టంలో ఉన్నావని ధైర్యాన్ని ఎందుకు కోల్పోతావు? నీ చుట్టూ ఉన్నవారు చాలా మంది కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు నువ్వే ధైర్యాన్ని నింపాలి. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. క్రైస్తవుల లోకానికి వెలుగై ఉన్నారు. క్రైస్తవుల లోకానికి ఉప్పై ఉన్నారు. క్రైస్తవుల లోకానికి పుస్తకమై ఉన్నారు. క్రైస్తవుల లోకానికి దీపస్తంభమై ఉన్నారు. క్రైస్తవుల లోకానికి ధైర్యం చెడిన వారి యొద్దకు వెళ్ళి ధైర్యం ఇచ్చే వాళ్ళై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్.
మనం ఆర్డినరీ మెంబర్స్ కాదండి. మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వాటికంటే గొప్ప దేవుడు. మనం ఎక్స్ట్రా ఆర్డినరీ మెంబర్స్. ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకుంటుంటాం. తప్పు. దేవుడు మనలో ఇచ్చినటువంటి తలాంతు తక్కువైంది కాదు, గొప్పదది. నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోకు, తగ్గించుకో. కానీ దేవుడు నీకు ఇచ్చిన తలాంతును వాడు. నీ చుట్టూ ఉన్నవారు చాలా మంది అధైర్యంతో ఉన్నారు. వారికి నీవే ధైర్యాన్ని పంచాలి. వారు నిన్ను చూసినప్పుడు, నీలో ఉన్న ప్రభు వారికి కనపడినప్పుడు, నీలో ఉన్న విశ్వాసపు మాటలను బట్టి వారికి ధైర్యం రావాలి. వారే ఒకరోజు చెప్పాలి, కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నష్టంలో మేము ఉన్నప్పుడు నీ మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నామని, నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నామని. ఇప్పుడు మేము ఏ దుఃఖంలో ఉన్నా మేము భయపడము, మేము కలవరపడము, మేము దిగులు పడము, మేము దుఃఖపడము. ఎందుకంటే నీ ముందర నడుచు దేవుడని యెహోవా మా ముందర కూడా నడుస్తున్నాడని మేము విశ్వాసంతో బ్రతుకుతున్నామని వాళ్ళు ఒకరోజు సాక్ష్యం చెప్పబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. నిజమే నా ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవుడు సామాన్యుడు కాదండి. తను ధైర్యంగా ఉంటాడు, తన చుట్టూ ఉన్న వారిని ధైర్యపరుస్తాడు. తను సంతోషంగా ఉంటాడు, తన చుట్టూ ఉన్న వారిని సంతోషపరుస్తాడు. బలహీనతల్లో తను బలమును పుంజుకుంటాడు, తన చుట్టూ ఉన్న వారిని కూడా బలపరచాలనుకుంటాడు. దేవుడిచ్చిన తలాంతును తను వాడుతాడు, తన చుట్టూ ఉన్న వారిని కూడా వాడబడేలా కోరుకుంటాడు. తానే క్రైస్తవుడు, నిస్వార్థపరుడు, స్వార్థం లేని వ్యక్తి. నేనే కాదు, నా చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలనుకునే వ్యక్తి క్రైస్తవుడు. ఈరోజు ఇటువంటి వారు కరువైపోతున్నారు. నిజ క్రైస్తవులు తక్కువైపోతున్నారు. పండగ క్రైస్తవులు, ఆచరణ క్రైస్తవులు, అలవాటు క్రైస్తవులు, పేరుకే క్రైస్తవులు కనబడుతున్నారు. నిజ క్రైస్తవులు కనపడాలి. నిజ క్రైస్తవులు కనపడాలి. నిజ క్రైస్తవుడు అన్నవాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, తన చుట్టూ ఉన్న వారిని ధైర్యపరుస్తాడు. సహోదరి, సహోదరుడా, అధైర్యం పడద్దు. మనతో ఉన్న దేవుడు లోకములో ఉన్న వాటికంటే గొప్ప దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మృత్యుంజయుడు, సజీవుడు. మనతో ఉన్నాడు, మన ముందున్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పక్షమునున్నాడు, మన కొరకు విజ్ఞాపనములు చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది. కలవరపడకు. మీ హృదయములను కలవరపడనీకుడే అని వాక్యం సెలవిస్తుంది. భయపడవద్దు అని వాక్యం సెలవిస్తుంది. అధైర్యపడవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చినా నేను నమ్మిన దేవుని వాక్యాన్ని వైపు నేను చూసినప్పుడల్లా ఈ వాక్యమే నాకు ధైర్యాన్ని ఇస్తుంది, ఈ వాక్యమే నాకు బలమిస్తుంది, ఈ వాక్యమే నాకు శక్తినిస్తుంది, ఈ వాక్యమే నా మనసుకు నెమ్మదినిస్తుంది. మనుషుల వైపు చూచినప్పుడు ధైర్యాన్ని కోల్పోయా, మనుషుల వైపు చూచినప్పుడు బలాన్ని కోల్పోయా, మనుషుల వైపు చూచినప్పుడు నెమ్మది కోల్పోయా. ఈ వాక్యం వైపు చూచినప్పుడు ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని ఈ వాక్యమే నాకు ఇచ్చింది. నాకు ఇచ్చిన ఈ వాక్యం నీకు ఇస్తుంది. నన్ను బలపరిచిన ఈ వాక్యం నిన్ను బలపరిచింది. నువ్వు మొదట బలపడాలి, నీ చుట్టూ ఉన్న వారిని బలపరచాలి. మొదట నువ్వు ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి, నీ చుట్టూ ఉన్న వారిని ధైర్యపరచాలి. ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నొచ్చినా నువ్వు సంతోషంగా ఉండాలి, నీ చుట్టూ ఉన్న వారిని సంతోషపరచాలి. ప్రభు నీకు ఇచ్చిన తలాంతును ప్రభు పనిలో నువ్వు వాడాలి, నీ చుట్టూ ఉన్న వారిని కూడా వాడబడేలా నువ్వు చేయాలి. దట్ ఈస్ ఎ ట్రూలీ క్రిస్టియన్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నిజమైన క్రైస్తవుడిలా నువ్వు మారాలన్నదే ఈ రవితేజకున్న సంకల్పం. ప్రతి విశ్వాసి ఓ ట్రూ క్రిస్టియన్ లీడర్స్గా మారాలి, క్రైస్ట్ ఫాలోవర్స్గా మారాలి. క్రిస్టియన్ ఈజ్ ఏ గ్రేట్ నేమ్ ఇన్ దిస్ వరల్డ్ అని ఆ నోట ఈ నోట చాటాలి. ప్రతి చోట క్రైస్తవ్యమే ఒక ఉజ్జీవంగా మారాలి.